మీ కుడి చెయ్యి ఆయన కుడి పాదం మీద పడాలి, మీ ఎడం చెయ్యి ఆయన ఎడం పాదం మీద పడాలి. కాబట్టి కుడి చేతిని ఎడం చేతి మీద పెట్టి ఇలా ఆయన పాదాలు పట్టుకుంటారు. చల్లటి పాదాలు. అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అనుకున్నారు. ఆగిపోతారా? గృహీత్వా హస్తాభ్యాం అనుగ్రహించాడుగా, ఇంకా స్వతంత్రం. గబగబా రెండు చేతులతో ఆ పాదాలు కింద మీ అరిచేతులుంచి ఇలా పైకెత్తారు. పైకెత్తి ఇలా దూరం నుంచి ఇలా చూస్తారేంటి? శిరసి నయనే వక్షసి వహన్. ఇలా ఒక్కసారి మీ తల వంచేసి ఆ పాదాల మీద ఇలా పెట్టి ఇలా 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 దూడని ఆవు నాకేసినట్టు కళ్ళతో ఇలా 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 తగులుతుంటే, ఆయన పాదములను చల్లగా మెత్తటి పాదములు తగులుతుంటే, ఆయన కట్టుకున్న పట్టుపంచె యొక్క కుర్చీళ్ళు ఆ అంచులు మీ తలకి తగులుతుంటే, ఆయన చిరునవ్వుతో మీ వంక చూస్తుంటే, మీరు ఇంకా ధ్యానంలో ముందుకెళ్ళగలిగితే సౌందర్యలహరిలో శంకర్లు అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. ఆయన ఇలా మీ వంకోసారి కిందకి చూస్తే మీ సంతోషాన్ని పైనుంచి చంద్రవంక మీద ఉన్న అమృతపు బొట్లు మీ తల మీద పడచ్చు. ఇప్పుడు మీరు ఆ పాదాలని చూసి పైకెత్తి శిరసి, ఇది అద్భుత ప్రయోగం అండి. జగద్గురువులకు మాత్రమే చెల్లు. గురువుగారు అత్యంత సంతోషిస్తే, గురువుగారి జీవితంలో ఒక్కరిద్దరు శిష్యులకు మాత్రమే ఇచ్చే కానుక ఏమిటో తెలుసా అండి? ఆయన రెండు పాదములను ఎత్తి శిష్యుడి యొక్క తల మీద ఉంచుతారు. పరమాచార్య స్వామి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేసిన ఒక మహాపండితుడికి, నువ్వు చేసిన వ్యాఖ్యానానికి నా మనసు పరవశించింది, పెట్టుకో నా రెండు పాదాలు నీ తల మీద, కావలసినంతసేపు పెట్టుకున్నారు. అవి సాక్షాత్తు పరమేశ్వర పాదాలే. అప్పుడు ఆ రెండు పాదములను తల మీద పెట్టుకున్నారు. అందుకని శంకర భగవత్పాదులు అంటాం. ఎందుకో తెలుసా అండి? ఆయన తల మీద శంకరుడు పాదాలు ఉంటాయి, ఆయన పాదాలు మీ తల మీద ఉన్నాయి. ఆ శక్తి ప్రసరణం జరుగుతుంటుంది. గురువుగారి పాదాల్లో ఎప్పుడూ గురువుగారు ఈశ్వరుణ్ణి వహిస్తూ ఉంటాడు. బాగా కడుపు నిండా తిన్నవాడు త్రేయించినట్టు ఆయన ఎప్పుడూ ఈశ్వరుణ్ణి అలా తలుచుకుంటూనే ఉంటాడు, ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు, పొంగిపోతుంటాడు ఆ ఈశ్వరుడి గురించి. ఆ పొంగులో మీరు పరమేశ్వరుడి పాదాలు తీసి తల మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూడడం కుదురుతుందా? మీరు గమ్మత్తు గమనించాలి. అసలు మీరు చూడ్డానికి ఈ నేత్రాలు మూసుకుని ఉన్నారు ఇప్పుడు ఈ స్థితిలో కదండి. ఇది లోపలి ప్రయాణం. లోకములన్నీయున్ గెలిచినాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో. మహానుభావుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో, ఏమిటి నాన్న బయటంతా తిరిగి గెలిచానంటావు, లోపలికెళ్ళి చూస్తాను నీ ప్రతిభ, శత్రువే లేడు నీకు నాన్న అలా వెళ్ళగలిగితే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ పాదములను తల మీద పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పాదములు తల మీద పెట్టుకోవాలి అంటే ఆయన ఒక ఆసనం మీద కూర్చున్నారు. మీ తల మీద పెట్టుకోవాలి అంటే మీరు బాగా వంగాలి. అత్యంత వినయంతో మీరు వంగి, శంకరా మీ పాదములను నా తల మీద ఉంచండి, ఆయన మిమ్మల్ని అనుగ్రహించడానికి రెండు పాదములు ఇలా పైకెత్తారు. పైకెత్తితే మీరు ఇలా అరిచేతులతో పట్టుకుని ఇలా తల ఉంచి ఆయన పాదములు పెట్టుకుని అసలే మూసుకున్న కన్నులు మరింత మూతపడిపోవాలి. మీరు వింటున్నారో లేదో? ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. అంటే ధ్యానము మరింత పొదునెక్కిపోతోందని గుర్తు. ఇది మీ భార్య మీ పక్కనున్నా మీరు ఉన్న అవస్థ గుర్తింపబడదు. అది అసలు ప్రయాణం. ఇది ఒకరికి దొరికే ఉపాసన కాదు, ఇది తరించిపోయే ప్రయాణం. రామకృష్ణ పరమహంస ఈ అవస్థ గురించి ఒక మాటని చెప్తారు. ఒక పక్షి చెట్టు మీద గూడు కట్టి గుడ్లు పెడుతుంది గడ్డిలో, ఎక్కడెక్కడికో పెడుతుంది, తిరిగి వస్తుంది. ఆ పక్షికి తెలుసు ఆ గుడ్డులో ఒక పిండం ఉంది, ఆ పిండం పిల్ల కావాలి, పిల్ల అయి ఆ గుడ్డు యొక్క పెంకుని పగల కొట్టుకుని పైకొచ్చి ఎగరాలి గాలిలో, తను ఆహారం తీసుకొచ్చి పెడితే తినాలి. పక్షికి తెలుసు ఈ గుడ్డులో నా పిల్ల ఉంది అని ఆ గుడ్డుని ముక్కుతో పగల కొట్టదు. ఆ పిండం ఊపిరి పోసుకోవడానికి పక్షి ఏం చేస్తుందంటే గుడ్డుని మధ్యలో పెట్టుకుని
ఎగరడమే తప్ప నడవడం అలవాటు లేని పక్షి కొద్ది కొద్దిగా కదిలి గుడ్డుకి అటోకాలు ఇటోకాలు వేసి కొంచెం వెనక్కి ముందుకి జరిగి తన పొట్ట మాత్రమే గుడ్డుకి తగిలేటట్టుగా ఉంచి, ఎక్కువ ఒత్తిడి పడితే గుడ్డు పగిలిపోతుంది కాబట్టి ఎక్కువ తన శరీర బరువు పడకుండా కడుపు వేడి గుడ్డు పెంకుకి తగిలేటట్టు కూర్చుని దాని వలన దాని కాళ్ళు నిప్పెడుతున్నా కాసేపటికి తన కడుపు యొక్క వేడి గుడ్డు యొక్క పెంకుకి తగిలి పెంకు వేడికి, పెంకు యొక్క వేడికి లోపల తన స్పర్శ వలన ఊపిరి పోసుకుంటున్న పిండముతో తనకి కలిగినటువంటి అనుబంధ స్మరణము చేత మాతృత్వ భావన ఆనందధారగా హృదయమునందు కదిలితే అవ్యక్తమైన ఆనందంతో అరమోట్పు కన్నులతో కూర్చున్న ఆ పక్షి నిశ్చలంగా కూర్చుని ఉండడంలో పొదుగుతున్న పక్షిని గీయగలవేమో కానీ పక్షి గుండెలో పొందుతున్న ఆనందాన్ని నీ కుంచెతో ఆవిష్కరించగలవా? సాధ్యపడదు. నీ భార్య నీ పక్కన ఉండగలదేమో, నీ బిడ్డలు నీ పక్కన ఉండగలరేమో, నీ శిష్యులు నీ పక్కన ఉండగలరేమో, నీవు వెళ్ళే నడకని అనుకరించడం వాళ్ళకి సాధ్యం అవుతుందా? కుదరదు. ఈ నడక, ఈ ప్రస్థానం, ఈ ధ్యానశక్తి ఇలా వెళ్ళగలగడం కేవలం ఈశ్వరానుగ్రహం ఎవరికి ఉంటుందో, ఎవరు ఇది జీవిత ప్రయోజనమని సాధన చేస్తాడో వాడు మాత్రమే వెళ్ళగలిగిన స్థితి. ఆ పక్షి ఏ అవ్యక్తానందాన్ని పొందుతోందో అందులో కోటి రెట్లు అని చెప్పడం కూడా సాధ్యం కాదు నువ్వు పొందే ఆనందం. ఎందుకో తెలుసా అండి? దానికి ఇంకా శరీర సంబంధం ఉంది, తన పిల్ల పొదగబడుతోందని. నీకు అంతటా నిండి నిబిడీకృతమైన ఈశ్వరుడిలోకి నువ్వు లయమవుతున్నటువంటి స్థితి అది. అప్పుడు ఉండేటటువంటి ఆనందం, అప్పుడు జాగృతి యందు ఇంద్రియములు బాహ్య విషయములతో తెగిపోవడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది అనుభవించి తీరవలసిందే కానీ వాక్కుల చేత ఆవిష్కరించడం శంకరుల వరకు మాత్రమే చెల్లింది. ఒక ప్రయత్నం చేయడమే తప్ప యథార్థమునకు దాని ఆంతర విశేషములను వాక్కులతో చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అది అనుభవైక వేద్యమంతే. కాబట్టి గిరిశతవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం, చేత్తో పట్టుకున్నాడు, శిరసి తల మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు అసలే బాహ్యంలో కన్నులు మూసుకున్నాడు, ఆంతరమైన కన్ను తెరిచాడు. ఇప్పుడు ఆయన యొక్క పాదస్పర్శకి ఆ లోపలి కన్నులు కూడా మూతపడిపోయాయి. ఆయన మెత్తటి పాదములు మాత్రమే తల మీద తగులుతున్నాయి. పైకి ఇలా ఉన్నాడు ధ్యానంలో. ధ్యానంలో ఉన్నవాడి లోపలున్న తాను వంగి ఉన్నాడు, ఆయన పాదములతో ఉన్నాడు. పైన ఉన్నవాడి తల మీద ఏమీ లేదు, ఏమీ తల మీద లేని వాడి లోపలున్న తనలోని తల మీద ఆయన పాదములున్నాయి. మీరు గమనించాలి, ఇది అనుభవించిన వాడు వాక్కుల చేత ఆవిష్కరిస్తున్నారు. దేనికి? ఇది నీ జీవిత ప్రయోజనం రా, ఈ నడక మొదలుపెట్టు. ఎన్నాళ్ళు తిరుగుతావు బయట నడక? అది నీ బంధన హేతువు. వెనక్కి నడవడం మొదలుపెట్టు చెప్తున్నారు జగద్గురువులు. కాబట్టి శిరసి నయనే వక్షసి వహన్, ఆ తల మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్పర్శ, ఇందులో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? తల మీద చల్లగా బరువుగా హాయిగా సంతోషంగా ఉంది. తల మీద అలా పెట్టేసుకుని తను ఇలా కూర్చుంటాడా? కూర్చోడు. ఈ ఆనందంలో ఏం చేస్తాడంటే ఆ ప్రేమ ఆర్తితో రెండు చేతులెత్తి తల మీద పెట్టిన పాదములు ఇలా జారిపోతాయేమో అని ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకొని తల మీద పెట్టుకొని ఉండిపోతే పరమేశ్వరుడే మొట్టమొదటి గురువు. సదాశివ సమారంభాం, గురుపాదుక, గురుపాదములు కాదు కాదు ఈశ్వర పాదములు, అవి నీ తల మీద ఉన్నాయి. అవి ఇలా పట్టుకుని ఉండిపోయి ధ్యానంలో ఉంటే బయట లేని స్పర్శ లోపల స్పర్శగా తగలాలి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, కింగ్ కోటి మరియు విజయవాడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in.
ఫోన్ నంబర్ 9010222333